స్నేహితుడి పేరు మీద 2 కోట్ల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తే ఫ్రెండ్స్కు తన మీద ఎంత ప్రేమో అని అనుకున్నాడు. కానీ అది ప్రేమ కాదని, భయంకరమైన కుట్ర అని తెలుసుకునే లోపే ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలో వెలుగులోకొచ్చిన దారుణమిది. ఎటపాక మండలం గన్నవరానికి చెందిన కట్టా యశ్వంత్ కు తల్లిదండ్రులు లేరు. వెనుక ముందు ఎవరూ లేరని చూసి అతడి స్నేహితులు కొండా భానుప్రకాష్, కట్టా సాయి దీపక్ దారుణమైన కుట్ర పన్నారు. గతేడాది నవంబర్లో యశ్వంత్ పేరు మీద 2 కోట్ల రూపాయల ప్రమాద బీమా చేయించారు. నామినీగా కట్టా సాయి దీపక్ పేరును చేర్చారు. యశ్వంత్ ఇంటి పేరు కూడా కట్టా కావడంతో ఎవరికీ అనుమానం రాదని భావించారు. యశ్వంత్ ను హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరిస్తే 2 కోట్ల రూపాయల బీమా సొమ్ము వస్తుందని నిందితులు భావించారు. ఆ తర్వాత తమ ప్లాన్ ను అమలుపరిచారు. యశ్వంత్ను చంపడానికి ప్రణాళిక వేసిన స్నేహితులు అందుకు అనువైన సమయం కోసం ఎదురుచూశారు. ఫిబ్రవరి 14న యశ్వంత్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతె గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం తాగారు. యశ్వంత్ కు బాగా మద్యం తాగించిన స్నేహితులు ఆ తర్వాత తమ బైక్లపైన బయలుదేరారు. స్కూటీ మీద వెళ్తున్న యశ్వంత్ ను మార్గ మధ్యంలో వెనుక నుంచి రాడ్డుతో బలంగా కొట్టారు. దీంతో స్కూటీ మీద నుంచి పడిపోయి యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు వీరిద్దరు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు దాన్ని. యశ్వంత్ మేనత్త రమకు ఈ ఘటనపైన అనుమానం కలిగింది. అది రోడ్డు ప్రమాదం కాదని భావించిన ఆమె బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యశ్వంత్ స్నేహితులు సాయి దీపక్, భానుప్రకాష్ పైన అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం అంగీకరించారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే స్నేహితులు యశ్వంత్ ను అంతమొందించడానికి ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బూర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గన్నవరం గ్రామము ఎటపాక మండలానికి చెందిన ములిశెట్టి రమ అనే మహిళ వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ మేనల్లుడు కట్టా యశ్వంత్ అని 14వ తారీఖు మోదే దగ్గర యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. కానీ అది యాక్సిడెంట్ కాదు. కొందరు వ్యక్తులు కట్టా సాయి దీపక్ మరియు భాను ప్రకాష్ అనే వ్యక్తులు ఇద్దరు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అతన్ని కొట్టినట్టు మాకు అనుమానం ఉన్నదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. ఆ క్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాము. అయితే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పథకం ప్రకారమే ముందే అనుకున్నట్టు నవంబర్ నెలలో ఈ కట్టా యశ్వంత్ పేరు మీద 2 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని దానికి నామినీగా సాయి దీపక్ను పెట్టుకొని 14వ తారీఖు ప్లాన్ ప్రకారము మోతే దగ్గరికి అతన్ని తీసుకొని వెళ్ళి మద్యం తాగిపించి మళ్ళీ అతన్ని స్కూటీ పైన వెళ్ళేటప్పుడు వెనుక నుంచి దాడి చేసి రాడ్డుతో తల మీద కొట్టి హత్య చేసే ప్రయత్నం చేశారు.